హలో ఫ్రెండ్స్, లాస్ట్ టైం యాదగిరిగుట్ట వీడియో మీరు అందరు చూసే ఉంటారనుకుంటున్నాను. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈసారి ఎక్కడికంటే స్వర్ణగిరికి వెళ్తున్నాం అనమాట. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. యాదగిరి గుట్ట నుంచి మాకు 20 minutes పట్టిందనమాట. ఇదంతా స్వర్ణగిరి రూట్ అనమాట, మెయిన్ రోడ్ నుంచి. మీ అందరికీ ఈ వీడియో కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మెయిన్ రోడ్ లోపలికి పోతే అంతా మట్టి రోడ్ అనమాట. ఇంకా ఈ రోడ్ వేయలేదంట, చాలా నుంచి అలాగే ఉందన్నారు. మెయిన్ టెంపుల్ దగ్గర ఆ కొంచెం మాత్రం రోడ్ ఉంది, కానీ మళ్ళీ రిటర్న్లో వచ్చే రూట్లో అస్సలు బాగాలేదు రోడ్. ఇప్పుడు మేము వెళ్ళే రూట్ అయినా బెటర్, కానీ రిటర్న్లో మేము షార్ట్ కట్ అని చెప్పి వెళ్ళిన రూట్ అయితే చాలా గుంతలుగా ఉంది. వెహికల్లో వచ్చేవాళ్ళు డైరెక్ట్గా టెంపుల్కి వచ్చేస్తారు. బస్సులో వచ్చే వాళ్ళ కోసం ఆటోస్ మెయిన్ రోడ్ టు టెంపుల్ మనకు అవైలబుల్ ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. ఇదే అనమాట మెయిన్ స్వర్ణగిరి టెంపుల్. మన ఓన్ వెహికల్ కానీ రెంటెడ్ వెహికల్ కానీ పార్కింగ్ కోసం మనకు 30 rupees పే చేయాల్సి వస్తుంది. చెప్పులు కార్లోనే వదిలి వెళ్ళాలనుకుంటే పార్కింగ్ అనేది టెంపుల్కి దగ్గరగా పెట్టుకుంటే, అది కూడా ఖాళీగా ఉంటే దగ్గరలో పెట్టుకునేది బెస్ట్ అనమాట. ఇది శ్రీవారి పాదాలు స్టార్టింగ్లోనే ఉంటుంది. స్టెప్స్ పై నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. స్టెప్స్ 108 స్టెప్స్ ఉంటాయి. మనం ఎక్కలేము, ఏజ్డ్ ఉన్నారు లేకపోతే చిన్నపిల్లలు ఉన్నారు అన్నప్పుడు మనం స్టెప్స్ అవాయిడ్ చేయడం బెస్ట్ అనమాట. ఇక్కడ క్యూ మనకు కనిపించేది స్వర్ణగిరి అన్నప్రసాద మండపం అనమాట. మేము లోపలికి వెళ్ళేటప్పుడు, దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలా రష్ ఉన్నారు. అందులో లంచ్ టైం కూడా కాదు కాబట్టి దర్శనం అంతా అయిపోయినాక ఒకసారి చూద్దాము, ఖాళీగా ఉంటే వెళ్ళి తిందాంలే అనుకుందాం అనమాట. ఇక్కడ వచ్చి టికెట్ కౌంటర్ అండ్ మొబైల్స్ పెట్టే కౌంటర్ ఉందన్నమాట. టెంకాయల కౌంటర్ కూడా తీసుకోవచ్చు. ఫోన్ కౌంటర్లో మన మొబైల్స్ పెట్టాలంటే 5 rupees టికెట్ అనమాట. ఇక్కడ అన్నిటికంటే ప్లస్ పాయింట్ ఏంటంటే నీట్నెస్, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మహాప్రసాదం కౌంటర్ దగ్గర లడ్డు, వడ, పులిహోర అన్నీ దొరుకుతున్నాయి. ఎంత ఏంటిది కాస్ట్ అక్కడ డిస్ప్లే చేసి ఉంటారు. టెంపుల్కి బయట వెంకటేశ్వర స్వామి ఫేస్ ఉందన్నమాట, చాలా కళగా ఉంది. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు, మేము కూడా తీసుకున్నాము. మేము ఫొటోస్ మీకు షేర్ చేస్తాను. అండ్ మొబైల్ కౌంటర్, మహాప్రసాదం అన్నీ పక్కపక్కనే ఉన్నాయి, క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏమంటే వాటర్ ఎక్కడైనా మనకు దొరుకుతుంది, వాటర్ అనేదానికి ఇబ్బందే లేదు. ఇంకా బ్రేక్ టైం కదా, ఏం చేయాలని చెప్పి బయట వెయిట్ చేస్తున్నాం అనమాట. బయట చాలా నీట్గా ఉంది. సో ఒక బెంచ్ ఉంటే నేను కూర్చున్నాను అనమాట. మనకు బయట అందరు చూడండి ఎంత వెయిట్ చేస్తున్నారు. అది గుడి మెయిన్ ఎంట్రన్స్. గుడి లోపల ఆంజనేయ స్వామి ఇలా ఉంటాడనమాట. అంటే క్యాజువల్గా పిల్లలు దేవుడికి ఎలా మొక్కుంటారో అలా క్యాజువల్గా ఉంటుంది విగ్రహం. ఇక్కడ ఏదనుకుంటే అది కోరిక తీరిపోతుంది అని అంటారు. అన్నప్రసాద మండపం అని వీడియో స్టార్టింగ్లో మీకు చూపించాను కదా, అక్కడికి వచ్చాము. ఇప్పుడు క్యూ పెద్దగా ఏం లేదు, చాలా ఫ్రీగానే ఉండింది అని చెప్పి మేము ఇట్లా వచ్చేసాం అనమాట. అంటే మధ్యాహ్నం 3 to 3:30 అయింది. ఫుడ్ కూడా బాగుండింది.
అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.